క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త అయినటువంటి యెషయా రాస్తూ ఉన్నాడు ఈ మాటని. చివరిగా వచ్చేసరికి అనేకమైనటువంటి విషయాలను ఆయన తెలియచేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే, వారిలో ఒంటరి అయినటువంటి వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వాస్తవమే, ఈ లోకంలో మనం చాలా పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒక మనుషునికి ఎంత ఉన్నప్పటికీ కూడా ఒంటరితనం అనేది చాలా బాధను ఇస్తూ ఉంటుంది. ఆ లోటును ఎవరు కూడా పోర్చలేరు. ఎందుకంటే ఎన్నో వ్యయ ప్రయాసలు పడి అహర్నిశలు శ్రమపడుతూ కష్టపడి సంపాదించుకొని ఎన్నెన్నో సాధించుకొని మన జీవితంలో ఉంచుకున్నప్పుడు కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న కలత ఏర్పడుతుంది. అంటే కుటుంబంలో బిడ్డలు మాట్లాడక, తండ్రి మాట్లాడక, తల్లి మాట్లాడక, లేకపోతే ఇంకొకరు మాట్లాడలేక ఎలా అయిపోతుందంటే కొందరి జీవితాల్లో ఇటు భయంకరమైన స్థితి. అరే, నేను ఎంత బ్రతికి మా అమ్మా నాన్నకే నా మీద ప్రేమ లేదు, ఇంత బ్రతికి నా బిడ్డలే నన్ను ప్రేమించలేకపోతున్నారని ఇటు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఏమైపోతున్నారు? ఒంటరితనములో మానవుడు మిగిలిపోతూ ఉన్నాడు. అంటే తృణీకరించబడుతూ ఉన్నారు. ఇటు బంధువుల చేత తృణీకరించబడుతూ ఉన్నారు, స్నేహితుల చేత తృణీకరించబడుతున్నారు, అయిన వారి చేత తృణీకరించబడుతున్నారు. ఇదిగో మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత ప్రజలు అన్ని విషయాల్లో తృణీకరించబడుతూ ఉన్నారు. ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి ఒక డిసప్పాయింట్ మూమెంట్ మానవుని వెంటాడుతుంది. ఇట్టి చిన్న కారణానికే మానవులు ఇంత పెద్ద వైరాగ్యాన్ని తెచ్చుకుంటారు. చిన్నదే కారణం, గొడవ మాత్రం పెద్దది ఉంటుంది. ఏంద్రాన్ని చూసామనుకో అక్కడ ఏముండదు, ఏంద్రాన్ని చూస్తే అక్కడ ఏముండదండి. సో ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టారా? ఎవరైనా మనల్ని తృణీకరించారా? ఎవరైనా మనకు హానికరంగా ఉన్నారా? ఎవరైనా మనల్ని వెలివేస్తున్నారా? ఎవరైనా మనతో మాట్లాడటం లేదా? వారి కోసం ప్రార్థన చేయండి. వారి అవసరతలో మనల్ని వాడుకోవటానికి దేవుడు ఎలాగ చేస్తాడు? బలమైన జనాంగముగా దేవుడు చేస్తాడంట. ఎంత గొప్ప దేవుడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, 51వ అధ్యాయము, అదే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అంటే దేవుడు వాగ్దానం చేశాడంట అబ్రహాంకి. మరి తన తరంలో వచ్చినటువంటి వారితో చెప్తున్నటువంటి మాటను ఇక్కడ ప్రవక్త జ్ఞాపకం తెచ్చుతూ ఉన్నాడు. నీ తండ్రి అయిన అబ్రహామును గురించి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఎలా ఉన్నాడు అబ్రహాము? ఒంటరి వాడుగా ఉన్నాడంట. అంటే తల్లిదండ్రులు లేరా అంటే ఉన్నారు, బంధువులు లేరా అంటే ఉన్నారు, గ్రామంలో ఉన్నటువంటి రక్త సంబంధికులు లేరా అంటే ఉన్నారు, స్నేహితులు లేరా అంటే ఉన్నారు. కానీ అబ్రహాము దేవుడెవరో తెలియనటువంటి సందర్భములో అనుదినము కూడా ఒక్కడే కనిపెట్టుకొని ఉండేవాడంట. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేను చూడాలి, ఆయనతో నేను మాట్లాడాలి, ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఒక్కడిగా మిగిలిపోయాడు. బొమ్మలు చేసుకునేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వాడు ఆయన. ఆ బొమ్మలు అమ్ముకుంటే కానీ బ్రతుకు తెరువు లేనటువంటి వ్యక్తి.
సో ఇప్పుడు ఏమయ్యాడంటే దేవునిని వెదకే విషయంలో ఒక్కడే పోయాడు. ఈ ఒంటరి స్థానములో నుంచి అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడంట. పిలుచుకొని ఆ పిలుపుకు తగినట్లుగా అబ్రహాము స్వదేశం నుంచి, తన జనుల ఇంటి నుంచి, అంతటిలో నుంచి దేవుడు అతన్ని పిలిచి విస్తారమైనటువంటి బలమైనటువంటి జనాంగముగా దేవుడు అబ్రహామును మార్చాడు. అందుకే అబ్రహామును ఒక దగ్గర తీసుకుపోయి దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఒకసారి ఆకాశం వైపు చూచి నీకు చేతనైతే ఆకాశ నక్షత్రములను లెక్కించుము అంటూ ఉన్నాడు. చేతి నిండా ఇసుకను తీసుకొని దాన్ని ఇదిలిచ్చినప్పుడు నీకు చేతనైతే ఈ ఇసుక రేణువులను లెక్కించుమని చెప్తూ ఉన్నాడు. అంటే ఏ స్థితిలో వచ్చినాడు? ఒంటరి, పిల్లలు లేరు. ఎప్పటి వరకు? 99 సంవత్సరాల వరకు ఒక గడ్డుతనాన్ని అనుభవించాడు. పిల్లలైతే మామూలుగా ఒక సంవత్సరం పెళ్ళిందంటే ఇంకో సంవత్సరానికి పిల్లలు వస్తారు, లేకుంటే 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎప్పటికైనా పిల్లలు పుడతారు. కానీ ఈయనకి ఎన్ని సంవత్సరాల నుంచి లేరు? 99 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా పిల్లలు లేరంట. సో కానీ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అతనిని బలమైనటువంటి జనాంగముగా దేవుడు ఏర్పరచాలని దేవుడు ఆ సమయంలో నిలబెట్టుకొని అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నీకు సంతానాన్ని అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాను. ఇదిగో నీకు వాగ్దానం చేసినట్లు ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినట్లు ఇప్పుడు ఎవరి సంతానం? మనమంతా కూడా గట్టిగా ఇంకా అబ్రహాము సంతానమే. అందుకే కదా యేసయ్య ఒకరోజు జక్కయ్య ఇంటికి వెళ్తాడండి. జక్కయ్య పుట్టాడు కదా. ఈ పొట్టి జక్కయ్య ఏం చేశాడంటే యేసు ఎవరో చూడాలని చెట్టు ఎక్కాడంట. చెట్టు ఎక్కినప్పుడు ఏ చెట్టు? మేడి చెట్టు. నేను మీకు శుక్రవారం కూడా ఒక మాట చెప్పాను. మేడి పండు చూడు మేలుమై ఉండును, పట్ట విప్పు చూడు పురుగులుండును. అంటే జక్కయ్య జీవిత స్వభావానికి ఆ చెట్టు సాదృశ్యంగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే అధికంగా వడ్డీలు తీసుకునేవాడు, అధికంగా పన్నులు వసూలు చేసేవాడు, అధిక సంపాదన, అత్యాశ ఎక్కువ. ఎవరికి? జక్కయ్యకి. జక్కయ్య ఇంటి అక్కడికి వచ్చినప్పుడు జక్కయ్యని యేసయ్య చూశాడంట. చూసి, జక్కయ్య దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని చెప్పాడు. పిలిచినప్పుడు జక్కయ్య దగదగా తిరిగి వచ్చేసాడంట. వచ్చేసి ఇంట్లోకి తీసుకుపోయాడు. శిష్యులు వచ్చారు, ప్రజలందరూ కూడా ఉన్నారంట, గుంపు కూడిపోయారు. అందరు నవ్వుతూ ఉన్నారంట జక్కయ్యని చూసి. అంటే అప్పటి వరకు జక్కయ్యని చూసి తిట్టుకున్నటువంటి ప్రజలు, జక్కయ్యని చూసి ఈర్షించిన ప్రజలు, జక్కయ్యని నానా రకాలుగా మాట్లాడిన ఆ యొక్క నోట ఇప్పుడు ఏమొచ్చింది? సంతోషం వచ్చిందంట. ఎవరిని చూసి? జక్కయ్య ఇంటిలో యేసయ్య ప్రవేశించడం బట్టి ఏ నోరైతే జక్కయ్యని తిట్టిందో, ఏ నోరైతే ఆడిపాడి పోసుకుందో, ఇప్పుడు ప్రతి నోటి నుండి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చింది. అంటే ఒక్క వంతు తీసుకుంటే వాళ్ళకి ఎన్ని వంతులు చెల్లించాడు? 4, మొత్తం 5. 1 దానికి చెల్లించింది 4. ఇప్పుడు ఇంకా ఎక్కడ లేని సంతోషం వారికి వచ్చి, ఇతనేనా జక్కయ్య, మేము చూసిన వాడు ఈయనేనా అని వాళ్ళంతా నవ్వుకుంటూ ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్క జక్కయ్య ఇంట్లోకి వెళ్తేనే ప్రజలందరిలోనికి సంతోషం వస్తే, మరి నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తే ఈ ప్రజల నోట నుండి నవ్వు కాదు కదా. సో ఆనందము తట్టుకోలేనటువంటి స్థితిలో దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. అయితే నీ ఇంటిలోనికి నువ్వు యేసయ్యను చేర్చుకోవాలి. అందుకే యేసయ్య ఆ శిష్యులతో అంటూ ఉన్నాడు, ఉన్న ప్రజలందరితో,
ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. ఎవరండి? జక్కే కూడా అబ్రహాము కుమారుడే అంటూ ఉన్నాడు. అంటే మనమందరము కూడా ఆ సంతానములో వచ్చామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం ఎవరు? మనం. మన నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న కూడా అబ్రహాం సంతానమే. నేను మీకు పోయిన వారం కూడా అదొక మాట చెప్పాను. మనతో పోరాడేవాడు, మనం పోరాడేది మన తమ్ముడేవాడు. ఒక్క విత్తనములో నుంచి అన్నీ వచ్చినట్లు మొదటి మనుషులు అనేటువంటి ఆదాములో నుంచి వచ్చిన సంతానమే వీళ్ళంతా కూడా. కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు తప్పయ్యారు, కొన్ని పరిస్థితులను బట్టి ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకొని నిలబడ్డాం. అయితే ఇప్పుడు అబ్రహామును పిలిచాడు. అంటే ఎంత బలమైనటువంటి జనాంగముగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడంటే, అబ్రహాముకున్నటువంటి డబ్బు, అబ్రహాముకున్నటువంటి ఆస్తి, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలు, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పనివారు, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి దాసులు, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి సమస్తమును కూడా లెక్క పెట్టలేనంత గొప్ప ఆస్తిపరుడుగా అబ్రహామును దేవుడు చేశాడు. కారణం, ఒంటరి స్థానంలో అబ్రహాము మిగిలిపోవటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని సంఘములో నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒంటరి వాడిగా ఆయన విడిచిపెట్టడు. చాలామంది అనుకుంటారు, అయ్యో నేను ఒంటరి వాడిని, దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించలేదు, నా జీవితము మారలేదు, నా బ్రతుకు ఇలాగే ఉంది, నేను ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా నా సరిహద్దులు విశాలపరచబడటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో ఉంటున్నాను, ఏంటి నా జీవితం మారలేదని చాలా సనుక్కుంటూ ఉన్నారు మనుషులంతా కూడా. కానీ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసినటువంటి దేవుని యందు నీవు నమ్మిక ఉంచి ఆయనను నీ జీవితంలోనికి చేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడమ్మా? నీ జీవితాన్ని విశాలపరుస్తాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఎగినట్లు ప్రజలందరూ కూడా నీ దగ్గరకు వచ్చి సాగిలు పడేటట్లు దేవుడు చేస్తాడు. అందుకే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అబ్రహాముకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఇస్సాకు. ఇస్సాక్కి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ పేర్లు ఏశావు. మీరు చెప్పాలా? ఏశావు కరెక్టేనా? ఏమంటున్నాడు ప్రభాకర్ అన్న? ఏశావు, యాకోబు. అర్థమైందండి? వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఎంతమంది? యాకోబుకి పిల్లలు పుట్టారు. ఎంతమంది? 12 మంది. వాళ్ళ పేరు మరి సంఘంలో ఒక్కరే ఉన్నారేమో బైబిల్ చదివే వాళ్ళు. మన చేతిలో బైబిల్ ఉంటాయి కానీ దాన్ని మనం ఎప్పుడు కూడా చదివి ఉండం. అంటే ఆదిలో కొంటాం బైబిల్, అంతమైపోతున్నా కూడా చెక్కు చెదరకుండా, రంగు బాదు, పేపరు నలగదు. ఎందుకంటే ఇది వాక్యం. అమ్మ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఈ బైబిల్, దేవుడు కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని ఏం చేస్తారు? సంఖలో పెట్టుకొని బైబిల్ చర్చికి వస్తారు, ఫార్మాలిటీకి ఓపెన్ చేస్తారు, మళ్ళీ ఎత్తుకుపోయి ఒక అటక మీద పెట్టేస్తారు. మళ్ళీ ఇంకెప్పుడు తీస్తారు? ఆదివారం గుర్తొస్తుంది, దాన్ని దుమ్ము దులిపేసి చక్కగా తీసుకొచ్చేస్తారు. భక్తి పరుల లెక్క. అర్థమైందండి? మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టేస్తారు. సో దానిలో ఉన్నది మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి, సో మన పరిస్థితులను బట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నప్పటికీ మనము ఆయన మాటను విననొల్లకపోతున్నాము. అందుకే విననొల్లని వానికి శ్రమ అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబుకు పుట్టినటువంటి కుమారులలో 12 మందిలో ఒక వ్యక్తి చాలా ప్రాముఖ్యంగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన పేరు యోసేపు, జోసెఫ్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఈ వ్యక్తిని మరి అక్కడున్నటువంటి తన సహోదరులు తక్కిన ప్రతి ఒక్కరు కూడా, ఒక బెన్యామీను తప్ప తక్కిన 10 మంది
మరి వారిలో పెద్దవాళ్ళు ఉన్నారు. ఈయన ఎప్పుడో పుట్టినటువంటి వాడు కాబట్టి లేయాకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు, రాహేలుకు పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు. వారితో ఉన్నటువంటి దాసీలకు పుట్టినటువంటి పిల్లలు కూడా యాకోబుకు ఉన్నారు. మొత్తము కలిపి 12 మంది. అయితే ఈ 12 మందిలో యోసేపు యొక్క జీవిత చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆలోచించి చూసినట్లయితే ఈయన దేవుని దర్శనాలను చూస్తూ, దేవుని కలలు కంటూ అనేకమైనటువంటి విషయాలను గురించి ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకానొక దినమున ప్రియ దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే దేవుని వాక్యములో నుంచి తన అన్నలు, ఎవరు తన అన్నల కోసం ఆహారాన్ని సిద్ధపరుచుకుని యోసేపు ఆ అడవిలోనికి వెళ్తే ఈ అన్నలు ఏం చేశారంటే ఈ యొక్క యోసేపు మీద పగపట్టారు. ఎవరు? బయట వాళ్ళ అంటే కాదు, స్నేహితుల అంటే కాదు, తన సొంత అన్నదమ్ములే, తన కుటుంబ సభ్యులే, రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి వాళ్ళే ఎవరి మీద పగబట్టుకున్నారు? యోసేపు మీద పగబట్టుకున్నారంట. ఈ పగబట్టుకొని ఏం చేశారంటే నీళ్ళ లేని గుంటలో వేసారు. ఫస్ట్ ఎక్కడ వేసారండి? నీళ్లు లేని గుంటలో వేసారు. నీళ్ళుండే గుంటలో వేస్తే ఈత కొట్టచ్చు, దెబ్బ తగలకుండా ఉండొచ్చు. నీళ్ళ లేని గుంటలో వేస్తే ఏమవుతుంది? దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. అంత మాత్రమే కాక ఎలాగైనా సరే మరలా తన తండ్రి వచ్చినప్పుడు, వెతికినప్పుడు, లేకుంటే తన సోదరుల్లో ఇంకెవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా యోసేపును గుర్తిస్తాడు, అతని స్వరాన్ని వింటారేమోనని చెప్పి మిద్యానీయులు అటువైపుగా వెళ్తూ ఉంటే ఇష్మాయేలీయులకు ఈ యొక్క యోసేపును బానిసగా అమ్మివేశారంట. ఎవరికి? ఇష్మాయేలీయులకు. అంత మాత్రమే కాదు, కానీ ఈ ఇష్మాయేలీయులు ఏం చేశారంటే ఈ యొక్క యోసేపుని తీసుకుని వెళ్ళి మరలా ఐగుప్తు రాజ్యములో పోతీఫర దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధానుల్లో ఉన్నటువంటి అధికారులకు మరలా ఈయన అమ్మివేయబడ్డాడు. గుంటలో పడవేయబడ్డాడు, 2 సార్లు అమ్మివేయబడ్డాడు. ఎవరు? యోసేపు. తన అన్నలు ఏం చేశారంటే తృణీకరించారు. నీకేందర మేము సాగిలు పడేది, నీకేందర మేము మొక్కేది, నీకు వచ్చిన కలలన్నీ మేము చెయ్యాలా అని వాళ్ళు ఈర్ష్య పెట్టుకొని తన సోదరుడు ఎదుగుతుంటే తట్టుకోలేక ఏం చేశారంటే ఇప్పుడు అమ్మివేశారు. ఎవరు నమ్ముకుంటారండి బిడ్డని? ఎవరు నమ్ముకుంటారా సోదరుణ్ణి? ఈ లోకంలో చాలామంది తయారయ్యారండి. డబ్బుల కోసము కన్న బిడ్డలు నమ్ముకుంటున్నారు. ఎవరు నమ్ముకుంటున్నారు? కన్న బిడ్డలని. డబ్బుల కోసము కట్టుకున్న భార్య నమ్ముకుంటున్నారు. దౌర్భాగ్యులు. ఒకరోజు నేను ఒక ప్రదేశంలో నిలబడుకో ఉన్నా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆమె ఎవరో నాకు తెలుసు బాగా. అయితే తన భర్త ఏం చేశాడంటే ఆమెను ఒక వేశ్యగా చేసి ఆమెను అమ్మివేశాడు. దేనికోసము? డబ్బుల కోసము. ఆమె బలహీన పడిపోయి అరటిపండు తినటానికి కూడా శక్తి లేక దీన్ని ఇట్లా నిదానంగా 2 చేతులు ఇట్లా వణుకుతూ ఉన్నాయి. దాన్ని వలవలేక చూస్తూ ఉన్నా నేను దూరంగా. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయింది ఆమె. ఇట్లా వలవలేక వలుస్తుంది. దాన్ని నోటితో కొరవలేక ఒక గోడ మీద దాన్ని పెట్టి నోటితో కుక్క తింటారు చూసారా, అట్లా దాన్ని కొరకలేక కొరుగుతుంది. చూసారా ఎంత బలహీనమైన పరిస్థితితో, ఏ స్థితిలోనికి ఈరోజు వెళ్ళిపోతున్నారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దేవుని ఎరుగక, దేవుని భయాన్ని మరిచిపోయి తమ సొంత భార్యని ఈ స్థితిలోనికి తీసుకుని వచ్చిన వ్యక్తి ఎలా ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. వాడేమో సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే ఈమె డబ్బు తెస్తుంది. బలహీనమైపోయింది, ఈమె చచ్చిపోయినా వాడికి ఇబ్బంది లేదు. ఆ స్థితిలో
ఈ యోసేపు పరిస్థితి కూడా అలానే ఉంది. అరే, నా వాళ్ళే అనుకుంటే నా వాళ్ళే నన్ను మోసం చేశారు, నా వాళ్ళే అనుకుంటే నాకు అన్యాయం చేశారు, నా వాళ్ళే అనుకుంటే ఇదిగో నన్ను అమ్మి వేశారు, నాకు ఇబ్బందులు కలుగు చేస్తారు, నేను ఎంతగా ప్రేమిస్తే నా మీద వారు ఎంత ద్వేషము పెట్టుకున్నారే అని తెలియనటువంటి మనోవేదన, బాధపడుతున్నారు. అంటే ఒక శరీరాన్ని రాళ్లతో కొట్టి గాయపరిచేదానికన్నా మనసుని మాటలతో గాయపరచడం ఇంకా భయంకరమైనది. లోపల కృంగిపోతాడు. ఏమవుతాడు? లోపల కృంగిపోతాడండి. ఆ లోపల బలహీనత తట్టుకోలేకపోతున్నాడు యోసేపు. ఏడుస్తూ ఉన్నాడు, అన్నలారా నన్ను కాపాడండి, అన్నలారా ఈ గుంటలో నుంచి నన్ను లేవనెత్తండి, అన్నలారా నన్ను అమ్మివేయబాకండి అంటూ కేకలు వేసి మొరపెట్టుకుంటున్నాడు. కనికరములైనటువంటి స్థితిలో అన్నలున్నప్పటికీ అక్కడికి ఆయన సంఖ్యలు పెట్టి అమ్మి వేసినప్పటికీ దేవుడు యోసేపు పక్షమున నిలబడ్డాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన్ని నిలబడ్డాడు? యోసేపు పక్షమున దేవుడు నిలబడ్డాడు. ఆ యోసేపు జీవితం ఎలాగో మారిపోయిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపుని అతని యొక్క నీతిని దేవుడు చూశాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 8వ అధ్యాయము, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఇంతసేపా? నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును, తొదుకు అది మహాభివృద్ధి పొందును. ఎలా ఉండాలంట? నీవు పవిత్రుడవై ఉండాలంట. ఎలా ఉండాలి? పవిత్రుడవు. నీ ముందు వచ్చి పాపము నిలబడినప్పుడు ఆ పాపానికి నువ్వు బానిస కాకుండా, ఆ పాపాన్ని చూడకుండా దాన్ని దాటిపోతావు. చూసావా? అప్పుడు నీవు పవిత్రుడిగా పిలువబడతావు. అప్పుడు నీవు రైట్ వేలో నడుచుకుంటున్నట్లు అవుతావు. అప్పుడు నీవు సరైనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లు. ఏ వయసులో ఉన్నవాడైనా ఎదుగో వాని ముందు పాపము నిలబడినప్పుడు దాన్ని పక్కకు జరిపేసి ముందుకు వెళ్ళిపోవాలి. హ్యాపీ, ఇది నా ముందేంద్ర చేసేది, ఇది నేనేంది దానికి లొంగిపోయేది, నేనేంది వాడికి పడిపోయేది, నేనేంది ఆ పాపాన్ని చూసి నా జీవితాన్ని దానికి అర్పించుకునేదని చెప్పి దాన్ని పక్కకు నొట్టేయాలి. దాన్ని పక్కకు జరిపి నువ్వు ముందుకు పోతావు. చూసావా? అది నీ స్థితి. దాన్ని పక్కకు జరిపేసి నువ్వు ముందుకు వెళ్తావు. చూసావా? అది నీ పవిత్రత. అప్పుడు నీ పవిత్రతను బట్టి నీ స్థితిని దేవుడు అధికము చేయటానికైనా ఇష్టపడతాడు. యోసేపు జీవితంలో కూడా ఇలాంటి సందర్భమే ఏర్పడింది. ఎంత భయంకరమైనటువంటి ఆకర్షణకు యోసేపు లోనయ్యాడంటే దాన్ని చూసి కాముగా వెళ్ళిపోయాడండి. ఇంకేం మాట్లాడలేదు. ఇంకొకడైతే బలహీనతలను క్యాచ్ చేసుకుని వాడుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ యోసేపు వెళ్ళిపోయిన తర్వాత తన పవిత్రతను బట్టి దేవుడు ఎంతగా హెచ్చించాడంటే, ఒకటి, యోసేపు ఇంటి వారి మీద అంతటి మీద విచారణకర్తగా చేశాడు. అనగా తన ఇంటి వారి మీదను, తనకు కలిగినటువంటి పొలము ఆస్తిపాస్తుల అంతటి మీద. రెండవదిగా రాజు తర్వాత నెక్స్ట్ క్యాడర్ ఎవరికిచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకిచ్చి ఫరో యోసేపుతో ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా తన వ్రేలికి ఉంగరాన్ని వేశాడంట. ఉంగరం అధికారానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా సన్నని నారబట్టలు అతనికి వేశాడంట. తన తండ్రి అతని కోసము కుట్టించినటువంటి బట్టలను అన్నలు చించేశారు. కానీ దేవుడు మాత్రం ఇప్పుడు శ్రేష్టమైనటువంటి బట్టలను ఆయనకి ఇచ్చారు.
మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, బానిసలుగా అతన్ని చేసుకుని సంఖ్యలు పెట్టుకొని ఈడ్చుకుని వస్తే ఇప్పుడు ఏమైంది? తన మెడ మీద బంగారు గొలుసు, అంటే సంఖ్యలకు బదులుగా మెడలో బంగారు గొలుసుని వేశారంట. నాలుగవదిగా బానిసలుగా నడిపించుకొని వస్తే ఇప్పుడు రెండవ రథం మీద అతన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఒంటరి అయిపోయాడు. ఎవరు? యోసేపు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? 1000 మంది జనముగా దేవుడు చేసేసాడండి. ఎంతగా చేశాడంటే, ఏ అన్నలైతే ద్వారా అయితే తృణీకరించబడ్డాడో ఆ అన్నలకే ఆధారమయ్యాడు. కరువును దేవుడు ఏర్పాటు చేశాడు. అందరూ కూడా యోసేపు దగ్గరికే వచ్చారు. పంటను కొనుక్కోవటానికి తన అన్నలకు సహాయం చేశాడు. మరలా వారి స్థితిని పెంచాడు. ఎవరు? తృణీకరించబడిన వాడు, వెలివేయబడిన వాడు, అర్హత లేదు అని ఎంచినటువంటి వారికే ఇప్పుడు తలమాలికగా మార్చబడ్డాడు. ఎంత గొప్ప దేవుడో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ సందర్భంలో దేవునిని యోసేపు మర్చిపోలేదు. అందుకే ఒక వ్యక్తి ఈ పాట రాస్తూ ఉన్నాడు. మన మైక్లో కూడా ఎప్పుడూ ఒక పాట వస్తూ ఉంటుంది. నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా, నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను ప్రాణమా, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిన ఎడల రక్షణ కలుగును, నమ్మిక ఉంచుము యేసులో ప్రాణమా, ఎందుకే తొందర దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా, ప్రాణమా ఎందుకే తొందర. చూసారా, ఎవరి మీద నమ్మకం ఉంచాడు? దేవుడి మీద నమ్మకం ఉంచాడంట. దేవుడి మీద నమ్మకం ఉంచాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన స్థితిని మహాభివృద్ధి చేశాడంట. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగటం అంటే ఇదే. ఈ సమయంలో, ఈ సందర్భాల్లో మనల్ని ఎవరు వెలివేశారో, నీకు డబ్బు లేదని, నీకు చదువు లేదని, నీకు ఉద్యోగం లేదని, నువ్వు అందంగా లేవని, నీవు ఏమి చేతగాని వాడవని, నీ స్థితిని చూసి ఎవరు నిన్ను దూరం పెడుతున్నారో వారి మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టుకొని వారికి ఉపయోగమయ్యేటట్టు నిన్ను బలమైనటువంటి జనముగా మార్చే దినాలు రాబోతూ ఉన్నాయి. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్ అంటే ఇది మన జీవితంలో జరుగుతుంది అని అర్థం. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాట చదువుకొని దేవుని వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. మరి న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు యెఫ్తా. ఎవరండి? యెఫ్తా. ఈ యెఫ్తా తన జీవితంలో ఎంతో బాధను అనుభవించాడంటే చెప్పలేనటువంటి బాధను ఈయన అనుభవించాడు. మరి గిలాదు వాడైనటువంటి యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు.
అయితే ఇతడు ఒక వేశ్య కుమారుడు. ఎవరండి? ఒక వేశ్య కుమారుడు. ఇతడు ఒక వేశ్య కుమారుడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇతను తరివేశారంట. ఒరే, నువ్వు వేశ్య కుమారుడివి, నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాలని ఏం చేశారు? యెఫ్తాని తరివేశారు. ఎవరు కుమారుడైతే వీళ్ళకెందుకు? వీళ్ళు ఏమన్నా పెట్టి పోషిస్తున్నారా? నాకు అర్థం కాదు. కానీ చాలామంది ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు వెళ్ళిపోరా అంటారు, అప్పుడు దాకా ప్రేమగా ఉంటారు. మన ఇంటికి ఎవరిన బంధువులు వచ్చారనుకోండి, ఈ బంధువులు వచ్చినప్పుడు మనతో కొంతమంది ఊర్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఈ ఎక్కువ నేను చూసినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారంటే చిన్నగా, ఒరే నువ్వు ఇంటికి పోలేరా అంటారు. ఎందుకని? వీళ్ళు ఏదో చికెనో చేపో మటనో ఏదో ఒకటి తెచ్చుకో ఉంటారు. వీళ్ళకి పెట్టబడద్దని నేను పెట్టమని ఎవరు చెప్పారు? వాళ్ళు నిన్ను అడిగారండి? అడగలేదు. నువ్వు పెడితే పెట్టు, లేకపోతే లేదు. మరి వీళ్ళు పెట్టకపోయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? రుబాబు కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు వేశ్య కుమారుడు అంటే లేనిపోనివి సృష్టించి నిదానంగా పంపించేశారంట. మనడు పారిపోయాడు అక్కడి నుంచి, ఈ బాధలు ఈ అవమానాలు తట్టుకోలేక. ఇప్పుడు ఏమైందంటే దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఏం వాగ్దానం అది? 60:22 ప్రకారం యెషయా గ్రంథం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. నేను ఇప్పుడే చెప్పానండి వాక్యం. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును. ఈ సందర్భంలో అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలను చంపేస్తున్నారు. యుద్ధం జరుగుతూ ఉంది, ఏం చేయాలో తెలియటం లేదు, ఓడిపోతూ ఉన్నారు. ఓడిపోతూ ఉంటే వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి యెఫ్తా దగ్గరికి వచ్చారు. యెఫ్తాను తరివేశారు. ఇప్పుడు యెఫ్తాతో ఏం పని వాళ్ళకి? అంటే ఒక్కడు వీళ్ళందరినీ కాపాడతాడా? లక్షల మంది ఉన్నారు, లక్షల మంది ఒక్కడి కోసం పరిగెత్తారు, లక్షల మంది ఒకరిని తరివేశారు. అదే లక్షల మంది ఒకడు కావాలని పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంటే దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు, ప్రియ దేవుని బిడ్డ. అయితే 7వ వచనం అంటున్నాడు, అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నన్ను తోలివేసిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసినట్లా గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం అవుదు అని యెఫ్తాతో అనిరి. చూసారా, ఏ వ్యక్తి అయితే తృణీకరించబడ్డాడో ఆ వ్యక్తి కావాలని కోరుకొని వెళ్ళి అతనికి ఒక కార్యాన్ని చూపుతూ ఉన్నారు. నీవు మా గిలాదు ప్రజలందరి మీద నీవు అధికారి అవుతావు. ఒక న్యాయాధిపతిగా దేవుడు చేశాడు యెఫ్తాను. ఎలా చేశాడు? న్యాయాధిపతిగా వెళ్ళాడు, యుద్ధం చేశాడు. యెహోవా దేవుడు యెఫ్తాకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడు యెఫ్తాకు దేవుడు విజయాన్ని అనుగ్రహించి ఆ ప్రజల పక్షమున యెఫ్తాను దేవుడు నిలబెట్టుకొని గొప్ప కార్యాలు దేవుడు చేశాడంట. ఎలాంటి కార్యాలు? గొప్ప కార్యాలు. అంటే మన జీవితంలో కూడా దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు, మన సమయం వచ్చినప్పుడు తన కార్యాలను దేవుడు త్వరపెడతాడు. అంటే ఇదే అబ్రహాము సమయం వచ్చింది, దేవుడు త్వరపెట్టి బలమైనటువంటి జనాంగంగా దేవుడు మార్చుకున్నాడు. అమ్మి వేయబడినటువంటి యోసేపును దేవుడు బలమైనటువంటి జనాంగముగా మార్చుకొని తన అన్నలకు అందరికి కూడా ఒక పోషణకర్తగా, ఒక అధికారిగా దేవుడు ఆయన నియమించాడు. వేశ్య కొడుకని చెప్పి వెలివేసినటువంటి యెఫ్తాను ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు న్యాయాధిపతిగా ఏర్పరిచాడు. కారణం, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనం అవుతాడంట. ఈ బలమైన జనం కావాలి అంటే
దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. కానీ చాలామంది ఇంకా వారికి టైం రాకపోయినా, ఇంకా వారి జీవితంలో బ్లెస్సింగ్ దేవుడు ఇంకా ఇవ్వకపోయినా ఏం చేస్తారంటే ఈ ఒంటరితనంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చేతులు కోసుకోవడం, సూసైడ్లు చేసుకోవడం, ఇట్లాంటి కార్యకలాపాలకి వెళ్ళిపోతారు. కాబట్టి భయపడకండి, భయపడకండి, భయపడకండి. 365 రోజులకి 365 సార్లు వ్రాయబడిందంట బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే నిన్ను సృజించిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు. నీ అవసరతలో ఏ సమయంలో నీకు ఇవ్వాలో దేవుడు నీకు ఆయన ఇస్తాడు. అంతే. జస్ట్ బిలీవ్ చేసి మౌనంగా ఉండాలి. వాళ్ళు తిట్టారా, వదిలే. వాడు కొట్టాడా, పోతే పోనీ. వాళ్ళు మనం వద్దనుకున్నారా, వదిలేస్తే దేవుడు ఎలాగ చేస్తాడు? ఒక ఉన్నతమైన స్థానం పరిగెత్తుకుంటూ వస్తారు. అన్న ఎలా ఉన్నావు అన్న, ఏం మావ ఎట్లాగున్నావు, ఏ అక్క బాగున్నావా, ఏం చిన్నాయన బాగున్నావా అని ఏం చేస్తారు అంటే అప్పటిదాకా మన అవసరత ఉండదు. ఇప్పుడు ఏం ఏర్పడింది? అవసరతని ఏర్పరిచేటట్టు దేవుడు చేశాడు. ఏం చేశాడు? అవసరత ఏర్పడేటట్లు. మనం ఈ స్థానంలోకి వచ్చిన తర్వాత గర్వం రాకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మనకిచ్చిన స్థితిని మనం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడినప్పుడే దేవుడు తన ఫలాన్ని మన జీవితంలో అనుగ్రహిస్తారని ప్రభు పేట మీకు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.